శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దేత్రయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధం శ్రీశఠకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவழுதினாடன் நந்தன் குருகூர் என்னும் மறுவினியவன் பொன்னல் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தான். அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீத்து இராமானுசமனிதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்து பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறாவான் திருடன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்று தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளத்தை தத்தாய் இராமானுசன் மெக்கவிரை நிலையம் மெய்யாமையின் நிலையம் தக்க நிறையும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఇవాళ తిరువరుత్త పాసురంలో నాయకి ఇంకా చిన్నపిల్లగానే ఉంది, కానీ చేసే పనులేమో పెద్ద పెద్దవి చేస్తోంది. ఇంత ప్రేమ ఎలా కలిగింది ఈ నాయకికి అనిపిస్తుంది. అది జీవితాలతో కూడా సమన్వయం చేసుకోవచ్చా అనిపిస్తుంది. ఇంకా చిన్నతనంలోనే ఉండడము అంటే ఇంకా సంప్రదాయంతో పరిచయం ఇప్పుడిప్పుడే అవుతున్నటువంటి రోజులు. గట్టిగా ఆళ్వార్లని కాలాలని ఆర్డర్లో చెప్పమంటే తెలీదు, ఎవరి తర్వాత ఎవరో తెలీదు, ఏ గ్రంథాలో ఏమిటో తెలీదు, నారాయణం ఎందుకన్నారో తెలీదు, ఏది ఎందులో చేరుతుందో తెలీదు. ఇదంతా తెలుసుకునే ప్రయత్నమే లేతతనం. అజ్ఞానానికి మారుగా లేతతనాన్ని మనం చెప్పుకోవచ్చేమో, కానీ ఆర్తి చూస్తే సముద్రంలా ఉంది అన్నారండి. అది మన గోష్ఠికి సరిపోతుంది. అన్నీ తెలిసేసుకోవాలి, సంప్రదాయం అంతా తెలియాలి, మనం అన్ని విషయాలు చక్కగా పెద్దల యొక్క వ్యాఖ్యానాల రూపంగా అన్నీ తెలుసుకుని ఈ సంప్రదాయంలో మనం ఉద్ధరింపబడాలి. ఇది ఒక సముద్రం లాంటి ఆశ. అందువల్ల బాగుంది, మనకి గోష్ఠికి భలే సమన్వయంగా ఉంటున్నాయి ఈ పాసురాలన్నీ కూడా అనిపిస్తోంది. 60వ పాసురంలోకి మనం ప్రవేశించాం. ఈ పాసురాన్ని మనం ఇవాళ చెప్పుకోబోయే తిరువాయిమొഴി వ్యాఖ్యానంలో కూడా రిఫర్ చేస్తారండి. అది విశేషం. అలా కలిసి రావడం కూడా అది ఎలాగో చెప్పుకుందాం. ముందుగా పాసురం. ముళయ్యో ముజుముత్తుం పొందిలా మై పూங்குழல் குறிய கலையோ வரையில்லோ நாவோ குளரும் கடல் மண்ணெல்லாம் விளையோவெனம் இளிருங்கள் கனிவள் பரமே பெருமான் மலையோ తిరువెంగడమన్ను కర్కింద్ర వాసగమే. ఒక బాల్యావస్థ నుండి యవ్వనావస్థలోకి ప్రవేశిస్తున్నటువంటి ఒక నాయకని చెప్తున్నారండి. ఇప్పుడంటే మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అని పెళ్లికి వయస్సులు పెట్టుకున్నాం కానివ్వండి, అప్పుడు మరి చిన్నపిల్లలకే వివాహం కదండి. 10-12 ఏళ్ళు వచ్చేటప్పటికి జరగడమే ఒక 70-80 ఏళ్ల క్రితం బాల్య వివాహం. ఇంకా సీతారాముల వయస్సులు అక్కడ దాకా పెడితే ఇంకా చిన్న చిన్న పిల్లల్ని కూడా పెళ్లి చేసేసేటువంటి పరిస్థితులు అవన్నీ మనం చూస్తాం కదా. అందువల్ల వయస్సు ఇంకా పరిణతికి రాలేదు అనే మాట చెప్పడం కోసం ఈ పాసురాన్ని సమన్వయిస్తున్నారండి. ఇంకా ఎదగలేదు పిల్ల, పెళ్లి చేసేసిన తర్వాత 2-3 ఏళ్లకో అత్తారింటికి పంపించేవారు. అప్పట్లో అలా ఉండేది, ఆ విధానం ఆ క్రమం అలా ఉండేది అన్నమాట. అలాగా ములయ్యో ముజుముత్తం పొందిలా, ఇంకా ఈమెలో స్త్రీత్వాభివృద్ధి పూర్తిగా పరిపూర్ణం కాలేదు. మొయ్ పూకుళల్ కురియా,
పోనీ జుట్టు పెద్దగా వచ్చేసిందంటే ఉంగరాలు ఉంగరాల్లా ఉంగరాలు ఉంగరాల్లా భుజాల దాకా, బుద్ధిమంతుల జుట్టు భుజాలు దాటదు అని చెప్పి ఓ సామెత ఉందండి. కోర్స్ ఇప్పుడు అందరూ బుద్ధిమంతులు అయిపోయారు. ఎందువల్లండి, ఎవరి జుట్టు భుజాలు దాటట్లే కదా. ఇక్కడ దాకైనా ఇలా వేసుకోవడమా, అలా వేసుకోవడమా, కట్టుకోవడమా, ఇప్పుకోవడమా, ఏదో విడిచిన ఒక్క అందం, అది ముడి విప్పిన వేరొక అందమో, కట్టిన ఒక్క అందం అని ఏవో పద్యాలు కూడా ఉన్నాయండి దాని గురించి. అలా జుట్ట ఇంకా బుద్ధిమంతుల లక్షణంగా చిన్న చిన్నగానే ఉంది, కురుచగా ఉంది. కలయ్యో అరయ్యిల్లై, వస్త్రాలు కట్టుకోవడం కూడా రాలేదండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు చూడండి, 12 ఏళ్ల ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, నేను చీర కట్టుకుంటా అంటారు. అది ఎలా కట్టుకోవాలో తెలియదు, ఆ కుచ్చెళ్ళు ఎలాగో తెలియదు. ఏదో ఫీల్ అయిపోతూ ఆనందపడిపోతూ ఉంటారు. బట్టలు కట్టుకోవడం కూడా ఇంకా బాగా రానంత వయస్సు అనేటువంటిది అనమాట. పోనీ గబగబా మాట్లాడేస్తోందండి అని అంటే, నావు కుజరం, మాటలా తడబడుతూ వస్తున్నాయి, పూర్తిగా రావట్లేదు. పూర్తిగా ఎప్పుడు వస్తాయి? ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒకటి మాట్లాడాలనుకుంటే అనర్గళంగా మాట్లాడగలుగుతాం. చిన్నపిల్లలు కదా మనం, చిన్నపిల్లలేంటి మనందరం జ్ఞానంలో చిన్నపిల్లలమే. సడన్ గా మాట్లాడమంటే తెత అని వస్తాయి, మా అమ్మ అని వస్తాయి. తడబడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. కళ్ళు అయితే మాత్రం కడల్ మణ్ ఎల్లాన్ విలయ్యో ఎనా, సముద్రం అంతంత కళ్ళుటండి. అది మాత్రం బాగా పెద్ద పెద్ద కళ్ళు అని చెప్పడం అనమాట. సముద్రంతో పోలిక అంటే పెద్ద పెద్ద కళ్ళు. మొన్న అందమైన భావం చెప్పారే, ఆ కళ్ళు ఎంత పెద్దవంటే ఇటు వెళ్ళిపోదాం అనుకుంటే చెవడ్డు వచ్చేసింది, ఇటు వచ్చేద్దాం అనుకుంటే నాసిక అడ్డు వచ్చేసింటాడు. ఇంకా మధ్యలో ఏం చేయాలి అని అలా పెరిగిపోవడం మొదలు పెట్టాయి. అంత విశాలమైనటువంటి నేత్రాలు అనమాట. మిళిరం, అవి ఆ కళ్ళు అలా స్థిరంగా నిలకడగా ఉండకుండా మెలమెల్లాడుతూ మెరుస్తున్నాయి. అంటే లేడి కళ్ళతో పోలుస్తారండి. కళ్ళని ఎప్పుడు కూడా లేడి కళ్ళతో. లేడి ఎప్పుడు స్థిరంగా అలా చూడదండి, అలా 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 అలాగా అటు ఇటు కదులుతూ ఉండేటువంటి నేత్ర సౌందర్యాన్ని లేడి కళ్ళతో పోలుస్తూ ఉంటారు. అంటే ఇంకా చాంచల్యము అని అర్థం, స్థిరత్వం రాలేదు అని అర్థం అన్నమాట. పెరుమాన్ మలయ్యో తిరువెంగడం ఎన్న కర్కింద్రవాసకం. ఎక్కడ ఉంటాడండి నాయకుడు? తిరుమల 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 అని ఏదో ఆ 4 అక్షరాలు చిలకలాగా పలకడం మొదలు పెడుతోంది అండి. ఇవల్ పరమే, ఇవి ఈవిడ చిన్న వయస్సు ఇంత అందంగా ఉందా అంటారనమాట. అంటే నిజంగా వయస్సు ఎంత ముద్దుగా ఉంటుందో మనకి గడిచిపోయిన తర్వాత తెలియదు కానివ్వండి. ఇంట్లో చిన్నపిల్లల్ని దినదిన ప్రవర్ధమానమయ్యే వాళ్ళని చూస్తూ ఉంటే అసలు ఆ వయస్సు యొక్క ఫలమే ఫలమండి, అందమైనటువంటిది. మళ్ళీ రమ్మన్నా కూడా మనకు ఆ రోజులు వస్తాయా? రావు కదా. ఒక్కసారి వయస్సు ఉడిగిపోయింది అంటే మనసు చిన్నపిల్ల అవుతుంది తప్ప శరీరం ఒక్క పని చెయ్యలేదు. ఆ అందాలు రావు, ఆ పరిస్థితులు రావు. ఎప్పుడో ఇలా చేసేసేదాన్ని అలా చేసేసేదాన్ని అంటే అమ్మా అదో తరం ఇదో తరం ఇంకా అంటారు వీళ్ళు. ఇప్పుడు పిల్లలు మీరు ఎప్పుడో ఏదో చేశాను, కొంచాలు ఏదో ధాన్యాలు పోట్లు వేసేసాను, విసిరేశాను, దంపేశాను అంటే అమ్మా ఆ రోజులు వేరు, అవి వేరు, మీ తిళ్ళు వేరు, మీ తిప్పలు వేరు, మా రోజులు వేరు, మేము వేరు. ఇప్పుడు ఆ మిక్సీని ఇలా అనడానికి కూడా ఓపిక ఉండకుండా అయిపోతుంది. మనం విసరక్కర్లేదు. అంటే కాలంలో మార్పు దేహంలో ఎంత అసక్తతని తీసుకువస్తుంది అనేటువంటి దాన్ని గుర్తించి మీకున్న వయస్సును మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి భావం అనిపించి ఇది చూస్తే ఒక మనిషి ఎదుగుదలలో శరీరంలో వచ్చే మార్పులా అన్నట్టుగా ఉంటుంది. పాసురం కాదండి, అది జీవన పరిణామంలో ఆయా దశలని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోకపోతే, ఇప్పుడు ఒక 40 ఏళ్ల లోపు ఇప్పుడు వాళ్ళిద్దరూ అలా అప్పగించేస్తున్నారు అనుకోండి, ఆ చదివేయడం అనేటువంటిది ఒక్కసారి అది గ్రాస్ప్ చేసి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. కంప్యూటర్ బ్రెయిన్స్ ఆ ఏజ్ లో ఉండేవి గుర్తుంటాయి. ఇప్పుడు నేను ఏదైనా కంఠస్థం చేద్దామంటే మొదటి అక్షరం చదివేవాడికి 2వ అక్షరం గుర్తుండదే.
ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందండి అది? అందువల్ల ఏంటంటే క్షణశః కణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. అద్భుతమైనటువంటి ఉపదేశం అండి. విద్యని ప్రతి క్షణం సంపాదించుకోవాలండి, శాశ్వతీకరించేసుకోవాలి. లోపల డిపాజిట్ చేసేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చెప్పమన్నా నిద్రలో లేపినా ఇవాళ వాళ్ళు చెప్పినట్లుగా చెప్పేస్తారు. అలాగే డబ్బు పైసా పైసా కూడబెట్టాలి. అది తెలియకుండానే మనకి పెద్ద మొత్తం అవుతుంది. క్షణశః కణశశ్చైవ విద్యాము అర్ధంచ సాధయేత్. ఆ దాన్ని ఇక్కడ ఒక తల్లి కూతుర్ని చూసి బాధపడుతున్నట్లుగా పైకి ఒక మామూలు పాసురంలా ఇది కనిపిస్తుందండి. దానికి తల్లి ఏమిటమ్మాయి, ఏమిటి మా అమ్మాయి ఇలా ఉంది అని వాళ్ళ ఫ్రెండ్ని అడిగింది. సఖి కూడా ఉంది కదా, ఇక్కడ మనకు 3 పాత్రలు నడుస్తున్నాయి కదా. నాయకిగా ఉన్నారు, సఖిగా ఉన్నారు, తల్లిగా ఉన్నారు. ఆ చెల్లిని అడిగితే ఏముందమ్మా, ఆ కృష్ణ పరమాత్మని ప్రేమించింది ఈవిడ, ఆయన వెళ్ళిపోయాడు, అప్పటి నుంచి ఈవిడ ఇలా ఉంది అని చెప్పారనమాట. అంటే దీనికి ఇంకా ఇంత పెద్ద వయస్సు రాలేదు, మనస్సు ఇంతలా ఎలా పెరిగిపోయిందబ్బా. చిన్న చిన్న పిల్లలకే పెద్ద పెద్ద భావాలు రావడం. అంతరంగా స్వాపదేశార్థంగా తీసుకుంటే ఇంకా ఇప్పుడిప్పుడే సంప్రదాయం పరిచయం అవుతోంది, పెద్ద పెద్ద కోరికలు వచ్చేస్తుంది. అలా మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. కుజల్ కురియా, జుట్టు కూడా చాలా చిన్నగా ఉంది అన్నారు. ఇక్కడ జుట్టు చిన్నగా ఉండడం ఏమిటండి, ఆర్తి అనేటువంటిది ఇంకా దాన్ని ఎలా పెంచుకోవాలో మనకి తెలియాలన్నమాట. ఇంకా దీని అంది ఎంత కృషి చెయ్యాలో తెలియాలన్నమాట. కళయ్యో ఆరయ్యల్లై, ఇంకా వస్త్రధారణ కూడా రాలేదండి. అబ్బో ఎంత నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి. మామూలుగా వస్త్రధారణ చేయడం వేరు, మనకి అందులో ఎంత డిజైనింగ్, ఇది అది ఇది అలంకరణలు, అదో పెద్ద కోర్స్ కదండి. ఎంత నేర్చుకోవాలి దాన్ని. అంటే సంప్రదాయంలోకి అడుగు పెట్టిన తరువాత ఒక క్రమ పద్ధతిని మనం ఎలా తెలుసుకోవలసి ఉంటుంది అనేటువంటిది అన్నమాట. ఇంకా మాట మాట్లాడడం అది ఓపెన్ గా హాయిగా దడదడా మాట్లాడేయడం. ఆ తర్వాత కొంచెం తెలిసిన తర్వాత సంకోచిస్తూ భావ ప్రకటన చేస్తూ మాట్లాడడం. మళ్ళీ ఆ మాట్లాడడంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడం వేరు, ఉన్నదాన్ని వాతావరణానికి మలచుకొని చెప్పడం అనేటువంటిది వేరు. అలాగే మిడిరుం కన్ను అన్నారు. ఒకే దాని మీద దృష్టి పెట్టడం అనేది చిన్నతనం లక్షణం. పెద్ద అయిన తర్వాత ఓరచూపులు కోరచూపులు అవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఇటు వయస్సుతోటి అటు సిద్ధాంతాన్ని సమన్వయించడము అనేటువంటిది ఈ వ్యాఖ్యానంలో ఉన్న ఒక గొప్ప అర్థంగా మనకి అందించారండి నమ్మిళ్ళయ్య గారు. వారు కూడా అక్కడ వ్యాఖ్యానాల్లో ఏమిటంటే వక్షస్థలాన్ని పరభక్తి పరజ్ఞానము అనే భక్తులతో పోలుస్తారండి. ఇంకా భక్తి ఆవిర్భావం కాలేదు అని అర్థం అక్కడ. అది అంటే నీకు ఇంకా పరమాత్మ దగ్గరికి చేరడానికి రావలసినటువంటి పరిణతి ఇంకా రావాలి. అంతేగాని దేహం ఇంకా ఒళ్ళవలేదు, లావెక్కలేదు, సన్నబడి ఇవి కాదండి అర్థం. పైకి అలా చెప్తున్నారు చూడండి. ఇది స్వాపదేశార్థాలు, ధ్వన్యార్థాలు అంటారు. అలాగే మొయ్ పూం కుజల్ కురియా అంటే వశీకరణ శక్తి, అంటే ప్రణామము అని. ప్రణామము అంటే నమస్కరించడం. దీనిని జుట్టుకి నమస్కారంకి ఏమిటంటే తనలోకి తిప్పుకోవడం. ఏంటి ప్రణవంలో అర్థం? అకార ఉకార మకారాలు. దేనికి ఎవరు ఎలాగ వశం చేసుకుంటారు అనే అర్థంగా. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారండి ఇక్కడ. ప్రణవార్థం మనకి ఇంకా తెలియలేదు అని అర్థం. అంటే ఏమిటి? ఆయన పరమాత్మ, మనం జీవుడం, మనం ఆయనకే చెందిన వాళ్ళం. అది ఇంకా పట్టుబడలేదు పరిపూర్ణంగా. కలయ్యో అరయ్యల్లై, వస్త్రం కట్టుకోవడం రాలేదు అంటే వస్త్రానికి మనకి తిరుప్పావైలో అంబరమే తన్నీరేలో చెప్తారు కదండి, శేషత్వ జ్ఞానం. నేను ఆయనకి శేషభూతుణ్ణి, ఆయన నాకు
శేషి. అలాగే నావో కుజరుం. ఇంకా అండం రావట్లేదు అంటే భగవన్నామ సంకీర్తన చేయడం ఇంకా తెలియడము లేదు. దూరంగా వెళ్ళేటప్పుడు పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం, దానిని జీవితంలో అన్వయించుకోవడం ఇంకా రావడం లేదు. అంటే సర్వకాల సర్వావస్థలలో నామగ్రహణం చెయ్యడం లేదు. నాలుక ఇంకా మాట్లాడడం రాలేదు అంటే లౌకిక విషయాలు మాట్లాడడం అని కాదండి. భగవన్నామ స్మరణానికి మనస్సు పరిణతి చెందలేదు. ఇవాళ తిరువిరుత్తంలోనూ దివ్య ప్రబంధంలో తిరువాయిమొజిలోనూ కూడా అండి మంచి ఆలంకారికమైనటువంటి ప్రకటనలు 2 దొరికాయండి మనకి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దానికి ఎలాంటి అర్థాలు చెప్తున్నారు. మాట్లాడడం రాలేదు అంటే నోరు పెట్టుకు పడ్డం కాదు, భగవంతుడి నామస్మరణ చెయ్యాలనే పరిణతి ఇంకా రాలేదు. కణ్మిళరం అంటే బాహ్య వస్తువుల మీకే దృష్టి వెడుతోంది తప్ప ధ్యాన రూపమైన దృష్టి లేదు. అంతర్నేత్రాన్ని, ఈ అంతరంగం అనే నేత్రాన్ని భగవంతుడి యందు ఫిక్స్ చేయాలి. అది కదా ధ్యానం అంటే. ఆ శక్తి ఇంకా అలవడలేదు. ఎంత అద్భుతమైన అర్థం అంటే ఏకాగ్రత కుదరడం లేదు, చంచలంగానే ఉంటుంది. కడల్ మెండల్లాం వెళ్ళయ్యో. ఇదంతా జ్ఞానం ఒక సముద్రంలా ఉంటే ఆళ్వార్ల యొక్క భావాలు ఇలా ఉన్నాయన్నమాట. సముద్రానికి అంతు లేదు, వారి జ్ఞానానికి అంతు లేదు అనేటువంటిది. ఇవి కేవలం ఇవళ్ పరమే, ఇది అందరికీ లభ్యమయ్యే విషయం కాదు. అది చెప్పింది. సాధనానుష్ఠానం లేని వారికి జీవితంలో పరిణతి రాదు. చాలా అద్భుతమైనటువంటి సందేశం అండి. ఇవి పరమాత్మకి దూరమై బ్రతకలేని భక్తుని హృదయాన్ని ఆవిష్కరిస్తోంది అని ఒక మాటని చెప్పారండి. దీన్ని భట్టర్ వారు వివరిస్తున్నారు. వివరిస్తుంటే నంజయ్యర్ గారు అన్నారట, ఏమండి దేహం ఇంకా రావలసినంత ఎదుగుదలకి రాలేదు అని. ఇప్పుడు చూడండి, మనం సినిమాల్లో వాటిల్లో చెప్తుంటాం, అక్కర్లేని ఇంజక్షన్స్ అన్ని ఇచ్చేసి చిన్నపిల్లలు పెద్ద పిల్లలుగా చేసేసేసి కొన్ని జీవితాలు తెలుసుకున్నాం కదండి మనం. అలాగా చూసాం కదా. చిన్నపిల్లలుగా వాళ్ళు 12 ఏళ్ల వాళ్ళుగా ఉంటే వాళ్ళకి అక్కర్లేనటువంటివన్నీ చేసి వాళ్ళని 18 ఏళ్ల వాళ్ళలా 20 ఏళ్ల వాళ్ళలాగా చేసేసి ఇన్బ్యాలెన్స్ వచ్చేసి జీవితాలు ఇదైపోయి ఈ కథలన్నీ వింటున్నాం కదా మనం. సహజంగా వచ్చిన దానికి తెచ్చి పెట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. నీలో భక్తి చాలా సహజంగా రావాలి. ఏమండి మరి అన్ని పరిపూర్ణంగా లేవు 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 అని అన్నారు కదా. మరి ఒక్క కళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం పరిపూర్ణత, పెద్ద విశాల దృష్టి అంటున్నారు. అలా ఎందుకండి చెప్పారు అని అడిగారటండి నంజయ్యర్ గారు భట్టర్ వారిని. అన్ని అప్పుడు దృష్టి కూడా పరిపూర్ణంగా లేదనే చెప్పాలి, అలా ఎందుకు చెప్పలేదు? విశాలమైనటువంటి దృష్టి అని చెప్పారు అంటే ఆయన ఎంత అందంగా చెప్పారంటే కళ్ళని కూడా అలాగే సగం సగంగా చూపుగానే ఉంది అనే చెప్పారు ఇందులో. ఎలాగండి అది అంటే, ఇది యవ్వనం ప్రాదుర్భవించిన తరువాత అంటే కడగంటి చూపులు వస్తాయి. అప్పుడు ఇలా స్ట్రైట్ గా చూడరు, గోర చూపులు కోర చూపులు చూస్తారు. అంతేగాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం అనేది వయసు వచ్చాక ఉండదు. కాబట్టి కళ్ళకి కూడా అపరిపూర్ణతనే చెప్పారు అని చెప్పారటండి భట్టర్ వారు. పాయింట్ కొంచెం క్లిష్టంగా ఉందేమో. మామూలు చిన్నతనంలో అయితే అలా చూస్తూ అలా చేస్తూ అలాగా ఉంటుంది. పెద్ద అయ్యాక అలా చూస్తూ మాట్లాడలేం. మాట్లాడేటప్పుడు కాస్త అటు ఇటు ఒక చూపు చూసినా
అటు ఇటు తిప్పుకోవడం అని. కాబట్టి అది అపరిపూర్ణతే అనేటువంటి విషయాన్ని, అంటే వయస్సు అనేటువంటిది భక్తి పరిణామ దశగా పోల్చారండి పాసురంలో. ఇది చాలా మంచి అర్థం, చాలా గొప్పదైనటువంటి అర్థం. అసలు ఆ కురులని ప్రణవంతో పోల్చడం అనేది ఉందే, నేను పరమాత్మకే చెందిన వాడిని అనేటువంటి ఆ భావాన్ని, నమ పదార్థాన్ని, అకార ఉకార మకారాల అర్థాన్ని సమన్వయించుకోవడం ఉందే, అది చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి తిరువృత్తంలో అందించారు. అలాంటి భావాలనే మనకి తిరువాయిమొழிలో కూడా ఎలాంటి పంటని మనం పండించుకోవాలి చెప్పబోతున్నారు. నిన్న మనం 3వ పాసురంలో చివరికి వచ్చేసాము. ఒకసారి 5:3 3వ పాసురం, 5:3 3వ పాసురం. ஊரந்த செகடம் உதைத்த பாகத்தன் பேய்முளை சாரந்து சுவத்த செவ்வாயன் என்னை நிறை கொண்டான் பேரந்தும் பெயரந்தும் அவனோடு அன்னிவோர் சொல்லிலேன் தீரந்த என் தோழி என் செய்யும் ஊரவர் கவ்வை ఊరంద శకడం ఉదయిత పాగత్తన్. చాలా ఎలాంటి సందర్భం మనం చెప్పుకునేటువంటిది. ఊరంతా నిందిస్తారు, ఊరంతా నిందిస్తారని చెప్తున్నావు సఖీ. అసలు నేనంటూ ఉంటే కదా ఊరి వారి నిందని పట్టించుకోవడం. అది ఈ 10లో సారాంశంగా మనకి నడుస్తుంది. అందులో ఎక్కడి వరకు వచ్చాము అంటే, మనం వ్యాఖ్యానంలో 85వ పేజీలోనండి ఈ మాట చెప్పుకున్నాం. ఒక వ్యాపారத்தாலே 2 స్త్రీవధం పండినానని ఈ వాక్యం చెప్పుకున్నాం. ఒక్క దెబ్బకి 2 పెట్టలు అని, అటు ఆ ఆళ్వారి నాయికని ఎలా వశం చేసుకున్నారు అనే పేర చెప్పేసుకుని, ఆ తర్వాత కూడా కొంచెం అయింది. అక్కడ ఒక మంచి సందేశాన్ని అందించారండి. మరపు అనే టాపిక్ గురించి. మరపు అనేటువంటిది భగవంతుడిచ్చిన వరం అని చెప్పుకున్నాం. ఎక్కడికక్కడ కష్టాలు వచ్చినప్పుడు ఈ మరపే లేకపోతే మనిషి ఆ కష్టాలని కూడా తనతో సహజీవనం చేసుకుంటూ పంపించుకుంటూ ఉంటాడు. ఆ మరపు ఒక వరంగా మనకు వచ్చింది. ఏదు செய்தால் మరక్కేన్, 86వ పేజీ ఫస్ట్ లైన్ చూడండి. ఎన్నక్కడవదిరే நாட்டார் அன்புதாங்க விஷயங்களோடு கலந்த போது அவத்தை நினைத்து பேர விருந்த போது அவத்தை மறைந்து இருப்பர்கள் கலந்த விஷயத்தினுடையும் பிறந்த விஷయத்திనుడయ్యவும் తన్మయ్యాలే. ఏదైనా సరే లోకంలో ఏంటంటే, కలిసినప్పుడు ఆహా ఓహో అంటామండి, విడిపోయినప్పుడు మర్చిపోతామండి. ఇది సాధారణంగా జనరల్ గా జరుగుతూ ఉండేటువంటి విషయం. ఇది లోకத்தில் విషజాతీయமான விஷயமாகையாலே பிறந்த போது మరక్కలా இருந்தது இல்லை. అసలు మరిచి చాలా కాలమైనా కూడా మర్చిపోలేకపోవడం అనేది అదంటే మనకు ఎంత ఇష్టమో తెలియచేస్తుంది. అంతే కదా, మనం దాన్ని మర్చిపోలేకపోతున్నాము అంటే అదెంతో ఇష్టమైనదే. இனி கூடித்தான் பார்ப்போமோ மறக்கலாமாக்கிலங்களால் கூடினாலும் மறக்கலாமோ வெண்ணில் அது செய்யலாம் அண்ணாயத்து பிறந்த போது மறக்கலாவதென்னோ వ్యతిరేకోక్తి. పేరుందుం పీరందుం పోయం వందుం సంశ్లేష విశ్లేషలు. పోయందుం వందుం, పోయం వందుం, సంశ్లేష విశ్లేషలు. కలిసి ఉన్నప్పుడు గుర్తుంటాయి, విడిపోతే మర్చిపోతాం. కానీ ఈ ప్రేమ అవస్థ అనేటువంటిది విడిచిపోతే ఇంకా ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది దీని యొక్క లక్షణము. అవనోడన్ని ఓర్ సల్లిలేన్ అవనై మర అవనై నినై ఎండ్రే నీ సొల్లువదు. ఆళ్వార్ నాయిక స్నేహితురాలను అడుగుతున్నారు, ఏంటమ్మా అవనై మర, వాటిని మర్చిపోవా ఆ నాయకుణ్ణి, అవనై నినై ఆయన్ని తలుచుకో. నువ్వే 2 మాటలు నువ్వే చెప్తున్నావు, మర్చిపోమంటావు, గుర్తుకు తెచ్చుకోమంటావు. ఆగయ్యాలే అవనై విజయ ఎనక్కు వేరరు సొల్లుండికే ఎరంగదు.
మొత్తానికి ఏమైనా మర్చిపోయినా అతన్నే, గుర్తుకు తెచ్చుకున్నా అతన్నే, అతడే మెయిన్ అయ్యాడు. అప్పుడు ఎవరిని మర్చిపోవాలి? ఇది శ్రీభాష్యంలో అధ అనేటువంటి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలవుతుందండి. తరువాత బ్రహ్మని గురించి ఆ అధ అనే 2 అక్షరాలను తీసుకుని మొత్తం గ్రంథం నడుస్తుందండి. తరువాత అన్నారు. దేని తరువాత? దేని తర్వాత? బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉంది అని తెలుసుకున్న తర్వాత అది ఎలాంటిదో మనం తెలుసుకుంటాము. అలాంటి వాక్యం ఇది. ఎలాగా అంటే అతన్ని మరిచిపో, అతన్ని గుర్తుకు తెచ్చుకో. మర్చిపోయినా గుర్తుకు తెచ్చుకున్నా అక్కడ మనకి ఎవరు? ఆయన అనేవాడు. అతడు అనేవాడు ఉంటే అది గుర్తుకు తెచ్చుకోవడమో మర్చిపోవడమో అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఇవళెప్పటి సొన్నవారే నిషేధిక్కరతో జీవగంధాళ్ అలా చెప్తుంటేట ఈ ఫ్రెండ్కి చాలా ఆనందం వచ్చింటండి. నిన్న ఆవిడ అడిగారు కదా శోభ గారు, ఎందుకు అలా మాట్లాడిందండి అని. దానికి సమాధానం అన్నమాట ఇది. ఏంటంటే, நாம் இவளை அவனோடே పడుంబాడు కప్పడుంబాడు, నేను వీళ్ళిద్దరినీ కలపడానికి ఎంత ప్రయత్నం చేశాను. అప్పుడే சேர்ப்பித்தனாமே இவளை மரப்பிக்க எத்தினెత్తాలం మరవాదపడి అవగాహిప్పదే ఎన్నుగందాళ్. అప్పుడు నేను కలిపినప్పుడు ఆవిడ ఎంతగా కలిసిపోయిందంటే ఇవాళ నేను మర్చిపో అని చెప్పినా మర్చిపోలేకపోతుంది. అంతగా జ్ఞాపకం పెట్టుకుంటోంది, అంటే అంతగా ప్రేమిస్తోంది. ఇవళ్ నిషేధిక్కర ఉక్తియై విట్టు ఇవళ్ നെഞ്ചை கண்டால் தீரந்தயன் தோழி தாய்மார் செல்லగరహితన వచనத்தை నేయం సొల్లగయ్యాలే. ఈ ఆళ్వారు నాయకు అనుకుంది, అబ్బా అమ్మేమో వద్దమ్మా అలా చేయకమ్మా, తప్పమ్మా అంటూ చంపేస్తూ ఉంటుంది. పోన్లే అమ్మ అంటే అందనుకుంటే ఇది కూడా మొదలు పెట్టింది అని ఈ తోలిమారి మీద కోపం తెచ్చుకుంది నాయిక. అమ్మలాగే ఇలాగే హితాలు చెప్తోంది అని అంది కూడా. పైకి నేయం అవరిగళ్ళోడొక్క నిషేధిక్కరాయన్నరిందే, నువ్వు కూడా ఏంటి అమ్మలా ఇలా మాట్లాడతావు? మరి వీళ్ళిద్దరూ ఆత్మీయులు కదా, ఆత్మీయులైన వాళ్ళు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకుంటారు. నేను ఓపెన్ గా నువ్వు ఫ్రెండ్ కదా నీతో చెప్తే అమ్మ అన్నట్టే నువ్వు కూడా వద్దు అంటావేంటి అని అంది ఆళ్వార్ నాయిక. నేను విధవాగా పెరువదే నీయాం బడియే ఇరుందాయి. ఇది మంచి మాట. నువ్వులా ఉండవే. నేనులా ఉండకుండా నేను ఎవరిలాగా ఎలా ఉంటాను? నువ్వు అమ్మలా ఉన్నావు ఇప్పుడు. అదనమాట. అమ్మ చెప్పినట్టు చెప్తున్నావు. వద్దు, నువ్వు నా సఖిలాగే ఉండవు. వరవిరి అంగిరా రావణన్ వరవిట్ట ఆళ్ ఎన్ను శంకెత్తిరందవళ్. రామాయణంలోకి వెళ్ళిపోయారండి. ఒకసారి రావణాసురుడు దౌత్యం చేయడానికి హనుమ రావణాసురుడి యొక్క లంకలో ప్రవేశించినప్పుడు పెరుమాళ్ పక్కలి నింద్రం వందవన్ ఎన్నరింద పెన్బు. కాసేపటికి ముందు రావణుడు పంపాడేమో అని భయపడింది సీతమ్మ. తర్వాత కాదు, శ్రీరాముడే పంపాడని తెలిసింది. అవనై కొండాడినా పోలే. అప్పుడు ఆయన్ని పొగిడిందండి. ఎవరిని? ఆంజనేయ స్వామిని. ఏమని పొగిడింది? అర్హసే చ కపి శ్రేష్ఠ మయా సమభిభాషితం యద్యపి ప్రేషితస్తేన రామేణ విదితాత్మన. ఓహో, నువ్వు శ్రీరామచంద్రుడి చేత పంపబడ్డావా? అయితే నేను నీతో మాట్లాడతా. నమ్మకం వచ్చిన తర్వాత నేను నీతో మాట్లాడతా. అలాగా నువ్వు అమ్మలా మాట్లాడతావా? నేను నీతో మాట్లాడినా. నా ఫ్రెండ్లా మాట్లాడతావా? నీతో మాట్లాడతా. ఓలికి తెలిసింది కదండి ఇక్కడ ఎందుకు రిఫర్ చేశారో. ఆవేళ నువ్వెవరివో తెలియనో ముందు నేను నీతో మాట్లాడను అంది సీతమ్మ. రాముడు పంపాడని తెలిసాక నేను మాట్లాడతా. రాముడు పంపించాడా అని ఆనందపడింది. అలా నువ్వు అమ్మలాగా పక్కన చేరి అలా చేయకు ఇలా చేయకు అయిపో అతనికి ఊరికే చెప్తుంటావు. కారే ఊరికే అలా అయితే రా, నా చెలిగా రా, నా ఫ్రెండ్గా నా పక్కన కూర్చో, అన్నీ చెప్పు అని. ఎలాగట? సఖీభి సుఖమాస్వా. రామచంద్ర స్వామి సీతమ్మతో అనేవటండి. ఆ అంతఃపురంలో ఉండేటువంటి రోజుల్లో
ఇప్పుడు నీ ఫ్రెండ్ తోటి సరదాగా గడిపేసుకో, కొంచెం సేపు మీ ఫ్రెండ్స్ తో గడుపుకో అనేవాడుటండి. అలా అన్నట్లుగా, అంటే సుఖంగా ఉండు అని రామచంద్ర స్వామి సీతతో పలికినట్లుగా ఆ చెలికత్తల మధ్యలో ఉన్నటువంటి సీతమ్మకి హనుమ ఒక ఫ్రెండ్ లా కనిపించాడు. అంటే మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఇచ్చాడు. అలా ఇప్పుడు ఆళ్వారికి ఇంతదాకా ఉన్న చెలిభావం వేరు, ఇక్కడ చెలిభావం వేరు. ఇంతదాకా ఉన్న చెల్లిని చూసి ఇది అమ్మ తరపున వకాలతా పుచ్చుకుంది, చంపేస్తోంది, ఆవిడ ఉంటే ఆవిడ చెప్తుంది, ఆవిడ వెళ్ళిపోతే ఆవిడ తరపున ఈవిడ చెప్తుంది అనుకుంది. కానీ ఇప్పుడు కాదమ్మా, నీ మంచికే చెప్తున్నా, అలా రా దారికి, నువ్వు నిజంగా నా మంచికి చెప్తే అమ్మలా మాట్లాడదు, నాకు ఎలా ఇష్టమో అలా చెప్పు, నాకెలా ఇష్టమో అలా మాట్లాడు అని చెప్తోంది అనమాట. నెక్స్ట్ పేజ్ లో ఎంగిరెవరిగళ్ళు పడియా ఇరుందది ఏమని, అప్పుడు హనుమంతుడితోటి మనసు విప్పి సీతామాత చెప్పిందిటండి. ఏమని, సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వభోగ సమృద్ధిని. నేను 12 సంవత్సరాలు ఆ అయోధ్యలో, ఆ అంతఃపురంలో మానుషానుభోగాన్, మనిషికి అంతకంటే గొప్ప భోగము లేదు అనేలాంటి భోగాలన్నిటినీ కూడా 12 ఏళ్ళు అనుభవించాను. ఆ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అరణ్యాలు రావడాలు ఈ కథ అంతా నడిచింది అన్నమాట. అలాగే ఈ ఆళ్వారు నాయిక కూడా ఈ సఖితోటి, ఇష్ట సఖితోటి మనసు విప్పి అన్ని మాట్లాడుతోంది అని. అప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ అనమాట. ఏమిటది, ఎంగర మున్నోడే సెల్లలా ఇరుందదు అత్తోహితాను. ఫ్రెండ్ ఎందుకు అలా మాట్లాడిందంటే, பிறர் சொல்லுகிற ஹிதவச்சனம் இவள் செவியில் படும்படியோ இவள் தான் நின்ன நிலை ఎన్నరిగైకాగ చొన్నాడు ఇత్తనై ఇరే. అమ్మ ఇంతలా చెప్తోంది కదా, ఇది నిజంగా వింటోందా అని ఫ్రెండ్ చూస్తోంది. చెవులకు ఎక్కుతోందా, దీని మనస్సుకి ఎక్కుతోందా అని చూస్తోందిటండి చెలి. ఊరారు పగి కంజి ఎండ్రో నాన్ విలక్కుగిరదెన్రా అంటే ఊరు వాళ్ళందరూ నిందిస్తారు అని బాధపడుతోందా, అమ్మ తిడుతోందని బాధపడుతోందా, అసలు ఏది జరగాలి అని అది జరగలేదని తెలుసుకొని బాధపడుతోందా? నిన్న అనుకున్నామే, స్తంభం నాటేశాక అది లోపలికి పాతుకుపోయిందా లేదా చూడ్డానికి ఒకసారి దాన్ని ఇలా ఇలా కదిపి చూసినట్లుగా చెలి వాళ్లకు వత్తాసు పాడినట్లుగా ముందు అందనమాట. అవునమ్మా, తప్పమ్మా, అలా చేయకమ్మా, ఇలా చేయకమ్మా. ఏంటి నువ్వు కూడా ఇలా మాట్లాడతావు, కాదు నువ్వెంత స్ట్రాంగ్ గా నిలబడతావా అని అన్నానంతే. అంతేగాని నాకు నిజంగా అమ్మలాగా నిన్ను మందలించాలని లేదు. నీకేది ఆనందమో అదే నాకు ఆనందం. என்னை இருந்தபடி இது என்னோ சொல்லலாவாதுண்டாளில் சொல்லிக்காணி என்கிறாரு. అది ఊరారు పడికొండు కార్యమన్. ఇగో అమ్మాయి, ఊళ్ళో వాళ్ళ మాట వదిలిపెట్టే ఉన్నెంజిల్ కురై ఇల్లామయ్యే ఎండ్రో ఎనకు వేండవదు. అసలు నీ మనసులో నువ్వేనుకో ఏమనుకుంటున్నావో చెప్పు అని ఆళ్వారి నాయక. నా మనస్సులో నేను నువ్వు పెరుమాళ్లను కూడుకోవాలని అనుకుంటున్నాను. మరి తప్పమ్మా తప్పమ్మా అని ఎందుకు చెప్పావు? నిన్ను పరీక్షించడానికి చెప్పాను. ఇది ఇలాంటివి జీవితాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు అలా మాట్లాడావు? అసలు నువ్వు ఎంతవరకు నిలబడతావా అని అలా మాట్లాడాను. ఓకే, నువ్వు స్ట్రాంగ్ గా నిలబడ్డావు కాబట్టి ఇప్పుడు నేను నీ వైపే అని చెప్పడం ఈ పాసురంలో పరమార్థంగా చెప్తున్నారు అన్నమాట. 3వ పాసురం ఊరందసగడం. 4వ పాసురం ఊరవర్ ముందు అయిపోయినది. ఊరందసగడం ఉదయిత్త పాగత్తన్ பேய்முலை சாரந்து சுவைத்த செவ்வாயன் என்னை நிறை கொண்டான் பேருந்தும் அவனோடு அன்னை ஓர் சொல்லிலேன் தீரந்த என் தோழி என் செய்யும் ஊரவர் கவ்வையே. ఇప్పుడు 4వ పాసురం చూడండి. ஊரவர் கவ்வை எருவிட்டு அன்னை சொல் நீர் மடுத்து
ஏரனல் வித்து முளைத்த நெஞ்சப்பெரும் செய்யுள் பேரமர் காதல் கடல் புரைய விளைவித்த కారమర్మేని నమ్ కన్నంతోరి కడియనే. చాలా అందమైనటువంటి ఆలంకారిక ప్రక్రియ ఉన్నటువంటి పాసురంగా దీన్ని చెప్తారు. ఒకదాని యందు ఒకదాన్ని ఆరోపించి చెప్పడం రూపకాలంకారము అంటారండి. ఒకదానిని అందంగా ఊహించడం ఉత్ప్రేక్ష అంటారండి. ఈ అలంకారాలు నమ్మాళ్ళవార్లు అద్భుతంగా ప్రయోగించారు. ఇందులో ఈ పాసురంకు ముందు వాళ్ళిద్దరూ కిందటి పాసురంతో అయిన భావాలని ఈ పాసురంతో సమన్వయించడం సంగతి అని చెప్పుకున్నాం కదా. ఆ సంగతిలో వాళ్ళిద్దరూ కొన్ని మాట్లాడుకుంటున్నట్లుగా వ్యాఖ్యానంలో మనకి చెప్తారండి. ఏమని? నాయిక అంది, ఊళ్ళో వాళ్ళ నింద నన్నేం చేస్తుంది, నేను పట్టించుకోను అని. అంటే అప్పుడు ఈవిడంది కదా, నిజమేనమ్మా, నువ్వు పట్టించుకోవద్దు. పోనీ నువ్వు ఎప్పుడు పట్టించుకోకూడదంటే ఆయన వచ్చి నీతో ఉండి సరదాగా గడిపితే ఎవరేమనుకుంటే నాకేమిలే అని అనుకోవచ్చు. ఈయన మాత్రం అలా ఉన్నాడా? రాలేదు కదా, నిన్ను బాధ పెట్టాడు కదా. ఇప్పుడు నీకు ఎడాపెడా బాధలయ్యాయి. ఇటు స్వామి రాలేదు, అటు ఊరు వాళ్ళ నిందిస్తున్నారు. అందువల్ల రెండు వైపులా నీకు బాధలు అవుతున్నాయి. ఏంటమ్మా అంత దయలేని వాడితో నీకు అందిటండి సఖి. అనేటప్పటికి సర్రన తోక తొక్కిన పాములా లేచారట ఆళ్వారు నాయకే. నా స్వామి దయలేని వాడు అంటావా? నీకే బుద్ధి లేదు. అంటే కోపం వచ్చినప్పుడు అనేస్తాం కదండి, ఆయన్నేదో అంటావేంటి? ఆ బుద్ధి ఏదో నీకు లేదు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. అంటే ఏమో ఆయన వస్తే దయామయుడు అని అనుకునేదాన్ని నేను. ఆయన రాలేదు కదా, అందువల్ల ఆయన కఠినుడు అనుకున్నా. ఇందులో తప్పే ఉంది అంది సఖి. అంటే ఒక మాట చెప్పిందండి, ఆయన నాకు గొప్ప ఉపకారం ఒకటి చేశాడు. ఏమిటా ఉపకారం? తను వచ్చినా రాకపోయినా నా దృష్టి ఆయన మీదకే వెళ్ళేలా చేశాడు. ఇది చాలా పెద్ద ఉపకారం. రానివాడితో నాకేం పని, ఇంకోవైపు పోవచ్చు కదా దృష్టి. అలా పోలేదు. రాని రాకపోని ఆయనే నాకు దిక్కు. ఈ భావం ఆయనే కల్పించాడు. ఇది ఉపకారం కదా అని నాయకి అన్నట్లుగా ఈ పాసురంలో చెప్తూ ఒక పెద్ద పంటను పండిస్తారండి ఈ పాసురంలో. ఏమిటా పంట అనేది? ప్రేమ అనేటువంటిది పెద్ద పంట. ఆ పంటకి ఏమి ఏమి వేశారు అనేది. ఊరవర్ కవ్వై ఎరువిట్టు. నెంబర్ 1, ఏదైనా పంట బాగా పండాలి అంటే ఎరువులు వేస్తాం కదండి. ఎరువు వేస్తే ఇబ్బడి ముబ్బడిగా పంట వస్తుంది. ఈయన ప్రేమ పంటకిట ఊరి వాళ్ళ నింద అనేది ఎరువయిందిటండి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, ఊరి వాళ్ళ యొక్క నింద ఎరువైంది. అంటే ఏంటండి? వాళ్ళ తిట్టు ఇంకోటి చెవిన పడగానే ఈ ప్రేమ ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది. ఇంకా ఎరువు ఏం చేస్తుంది? ఉన్న పంటని పెంచుతుంది. వాళ్ళు తిడుతున్నారని తెలియగానే నా ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. అందువల్ల దాన్ని ఎరువుగా చెప్పారండి. అన్నై సొల్ నేర్పడుతూ. తల్లి మాటలు ఉన్నాయి చూడండి, అవి నీళ్లు పెట్టినట్టండి పంటకి. నీళ్లు పెట్టకపోతే పంట పెరగదు కదా. ఉట్టి ఎరువు వేయంగా నీరు పెట్టి కొంత ఇదైన తర్వాత బతికాక ఎరువులు వేస్తాం. రోజు తల్లి మొక్కలకి రోజు నీళ్లు పోయాలండి. ఓ రోజు మానేస్తామంటే మరి వేసవికాలం అయితే 2 పూట్ల కూడా పోయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కదా. అందువల్ల అమ్మగారి హితోపదేశాలనే నీటిని పోసేటండి ఆ పంటకి. రెండవది, 1 ఊరువారు నింద, అది ఎరువు. రెండవది అమ్మగారు హితోపదేశం, అది నీరు అన్నమాట. అసలు పంట ఏమిటండి? ఈరం నెల్ విత్తి. ఆశ అనే ధాన్యాన్ని పండించారు. ఆశ అనేటువంటి ధాన్యాన్ని పండించారు. ముళై తన్నెంజం పెరుం సెయ్యుల్.
ఇదంతా ఏ పొలంలోనండి? మనస్సు అనే పొలంలో. మనస్సు అనేటువంటిది ఒక పొలంలో. అమర్ కాదల్ కడల్ పురయ్యా, ఆశ అనేది ఒక సముద్రంలా వ్యాపించింటండి. అంటే దానికి అంతమనేది లేనంత ఆశతో విళై విత్త పంట పండించి కారమర్మేని నం కണ്ണన్, ఇవన్నీ చేసిన వాడు ఎవరండి? నీలం మేఘశ్యాముడైన కృష్ణుడు. నం కണ്ണన్ మన కృష్ణుడు. తోళీ కడియనే, ఆయన కఠినాత్ముడు అంటావా అంటే సంవాదంలో అంత దయలేని వాడితో నీకెందుకమ్మా అందావిడ. ఆయన దయలేని వాడు అంటావా? ఆ పంటని ఎంత బాగా పెంచాడు చూడు. ఆయనే పండించకపోతే ఈ పంట నాకు పండేదా? అంటే ఆయనే లేకపోతే నేను ఆయన్ని ప్రేమించగలిగేదానినా? మరి ఇంత బాగా ప్రేమించాను అని అంటే అర్థం ఏమిటి? ఆయన దయ. ఆయన దయామూర్తి అవ్వడం వల్ల ఈ పంట ఇంత బాగా పండింది. అంటే పంట పండాలి అని అంటే మనం ఏమేమి చెయ్యాలి? జనరల్ గా అసలు పంట పొలం ఉండాలి, నెంబర్ 1. పొలం వచ్చిన తర్వాత ధాన్యం జల్లాలి, నెంబర్ 2. ధాన్యం వచ్చిన తర్వాత మొలకలు వచ్చాక వాటికి రోజు నీరు పడుతూ ఉండాలి, నెంబర్ 3. అవి కొంచెం అందుకున్నాక ఎరువులు వేస్తే పంట బాగా వస్తుంది. స్టెప్ బై స్టెప్ 4 పనులు చేయాలి. ఇక్కడ నా మనస్సే పెద్ద పొలం అయిపోయింది. నా ఆశలు ప్రేమలు విత్తనాలు అయిపోయాయి. మా అమ్మగారి మాటలన్నీ జలాలైపోయాయి. ఊళ్ళ వాళ్ళ నిందలన్నీ ఎరువులైపోయాయి. నిజంగా ఈ పాసురాన్ని నమ్మాళ్ళవార్లు ఎంత అద్భుతంగా రచించారా అనిపిస్తుందండి. అలంకారిక శైలి గొప్ప అయినా అసలు ఒక మనిషి యొక్క ప్రేమతత్వాన్ని పంటగా ఊహించి దానిని ఊరవర్ కవ్వయ్యరువిట్టు, పదాలు కూడా తేలిగ్గా చక్కగా, ఊరినందే ఎరువు అన్నయ్య సొల్ నీర్మడుతూ, అమ్మగారి మాటలు నీరుగా పెట్టి ఈరినెల్ విత్తి ముళైత, ఆశ అనేటు ప్రేమ అనేటువంటి విత్తనాలు జల్లి నెంజెప్పరుం చెయ్యుల్, పొలమనే మనస్సు అనేటువంటి పొలంలో పంటని పేరమర్ కడల్ పురయ్య విళై విత్త కారమర్మేని నం కಣ್ಣంతో లీకడియనే. చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఆలంకారిక ప్రక్రియతో కూడినటువంటి నమ్మాళ్వార్ల యొక్క ప్రేమ వృత్తాంతము. ఇందులో మనకి తెలిసే ఉదాహరణలు చెప్పాలి కాబట్టి ఒక చెప్పేటువంటి వ్యక్తికి ఒక ఆలోచన ఉండాలి. ఏది చెప్తే అర్థం అవుతుందో అది చెప్పాలి అని. నమ్మాళ్వార్లకి మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి పంటలు పొలాలు నీరు పెట్టడాలు ఎరువులు వేయడాలు ఇవన్నీ వీళ్ళు నిత్యం చూస్తూ ఉంటారు కాబట్టి ప్రేమ పంట పండించుకోవడం ఎలా అనేదాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. చూడండి, పేజీ 88వ పేజీ 7 వ్యాఖ్యానం. 4 పాటు ఎన్ చెయ్యు మూరవర్ కవ్వై అన్నాள். ఆ వాళ్ళని నిందిస్తే ఏమవుతుంది? ముందు మనమంతా సారం చెప్పుకున్నాం కాబట్టి ఇది 2వసారి లాగా వినపడాలి మీకు, అదనమాట. వీళ్ళంతా ఏం చేస్తారు ఏమంటే అనుకోని అంది కదా. ఊరార్ సొల్లం పழிయాయ్ அவன் தான் நம்ம குடலாவானோ அவர்கள் சொல்லும் பழிபரத்திருக்கைக்கு ஆன பெம்பு அவன் కడియన్గాళ్ ఎన్రాళ్. వాళ్ళ మాట అలా ఉంచమ్మా, ఈయన రావట్లేదు కదా కాబట్టి కఠినాత్ముడమ్మా అంది చెలి. రానివాడు, అంత దయలేనివాడు అంది చెలి. ఏదేనో మొన్న చొల్లియాగిలం మేక్క వేళమే అవళకు అవన్ నిర్ఘృణం కాండి అన్నా. నువ్వేదైనా చెప్పు, దయారహితుడు కఠినాత్ముడు, నీ ప్రేమను అర్థం చేసుకోలేదు, ఆయన రాలేదు అంది చెల్లి, గట్టిగా అంది. కేడువాయ్ ఎలా పిలిచిందో, ఓసి బుద్ధి లేనిదానా,
కోపం వచ్చినప్పుడు అంటాం కదండి, ఏటా బుద్ధి లేని మాటలు, కేడువాయ్ నీ సొల్లం వార్తయ్యే ఇది, నువ్వు అనొచ్చా ఇలాంటి మాటలు, అవన్ నమ్మకన్న కురై సైదాన్. మనకి ఏం లోటు చేశాడే ఆయన, ఎన్న కురై ఏం లోటు చేశాడు. ఊరవారి పరిసొల్లిലും మేళాదుపడి యాన ప్రావణ్యం ఉండాన విడత్తిலும் ఇద్దెసెయ్యల్ వందు ముఖం కాట్టి తెలన్ కండా ఏంట్రా. అది అమ్మా, రాకపోతే లోకంలో 2-3 సార్లు ఏదైనా పని చేయడానికి చూస్తాం, అవలేదనుకోండి ఏంటిది దీనికోసం అని వదిలి పాడేస్తాం. మరి నేను అలా వదిలేయగలిగానా? అన్న కొద్దీ ప్రేమ ఎక్కువవుతుంది. అంత ప్రేమని ఆయన కలిగించాడని అర్థం చేసుకో. అవని పోదు వందు ముఖం కాట్టి తలనాగిలం తాన్ ముఖం కాట్టదు పోదు తన్న యువజియ నమక్కు మత్తొన్నాల్ పొరుందాద పడి పండినానే. ఆయన వచ్చినా రాకపోయినా ఆయనే కావాలి తప్ప నాకు రెండోది వద్దు. నా మనస్సును అంత దృఢంగా నిలబెట్టాడు, ఇతర విషయాల మీదకి పోకుండా నిలబెట్టాడు. అవన్ సైదపడి పొల్లాదో ఎంగిరారు. కాబట్టి ఆయన తప్పు చేశాడా? ఆయన క్రూరాత్ముడు అంటావా? చాలా తప్పు. నువ్వు అలా మాట్లాడకూడదు. దానివల్ల మనకి పట్టుదల పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కదా, ఒరే నీకు అక్షరం రాదురా, నువ్వు ఎందుకు పనికి రావురా అని కనపడ్డప్పుడల్లా ఒక వ్యక్తిని అన్నామనుకోండి, నన్ను ఇంత మాట అంటారా, నేను నేర్చుకుని చదువుకుని పండితుణ్ణై రాసి చెప్పి కవిత్వాలు పాడి వాడి చేతే నేను పండితుణ్ణి అనిపించుకోవాలి. ఆ పట్టుదల పెరుగుతుంది చూడండి. అలాగా నేను రాను అంటే ఎందుకు రాడో చూస్తాను, నేను రప్పిస్తా అంతే అనే పట్టుదల నాకు కలిగించాడే ఆయన. ఇవాళ అలా అనకపోతే నేను ఇవాళ ఇంతవాడిని అయ్యేవాడిని కాదు. మనకి పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు చేస్తూ ఉంటారండి. అందులో వాళ్ళు అంటారు, నన్ను ఆవేళ ఆయన అలా నిందించకపోతే నేను పట్టుదలతో దీన్ని సాధించేవాడిని కాదండి అంటుంటారు. వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు మన చుట్టూ ఉన్న సమాజం. అలాగా పెరుమాళ్ళు రానంటే ఎందుకు రారో చూద్దామని నేను పట్టుదలగా నాలో ఉన్న ప్రేమ ద్విగుణీకృతమయ్యేలాగా ఊరవర్ ఇత్యాది ఇదెల్లాం సైదాన్నీయో. అసలు ఒకప్పుడు ఈవిడే వాళ్ళిద్దరికీ రాయబారం చేసిందండి. ఇంత గొప్పవాడు అంత గొప్పవాడమ్మా కలిసి ఉండవని. ప్రాతికూల్య నివృత్తియుండానవన్ను తొడంగి ఊరవర్ పడి సొల్ల తొడంగిన కాడం. ప్రాతికూల్యం అంటే ఎదురు తిరగడము అన్నమాట. ఇలాగా మంచిగా ఉన్న రోజుల్లో ఊరంతా వాళ్ళు చూసారా ఊరికి పనే ఉందండి. ఎప్పుడు ఎవరేం చేస్తున్నారా, వాళ్ళని ఎలా నిందించాలో అదే ఉద్యోగం. అదొక ప్రత్యేకమైన ఉద్యోగం అన్నమాట. ఏంటి నిందించడము అనేటువంటిది పెద్ద ఉద్యోగం మనకి. ప్రాత పరదూషణ పటుశీల ఎంత బాగా రాశారో కదండి. తెల్లవారి లేస్తే తిట్టడం మొదలెట్టడం, పడుకుంటూ తిట్టుకుంటూ పడుకోవడం. ఇది మన అదే మన ఉద్యోగాలు అవి. గవర్నమెంట్లు ఇచ్చేవి, బయటికి వెళ్ళి చేసేవి ఉద్యోగాలు వేరుగా ఉంటాయి. మనం మనకి కల్పించుకున్న ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఇవి మన ఉద్యోగం, ఒకడిని తిట్టి పొయ్యడము అని. ఎలాగట రామాయణంలోకి వెళ్ళిపోయారండి మళ్ళీ. విభీషణస్తు ధర్మాత్మా. ఒక అందమైనటువంటిది శూర్పణఖ మాటల్లో మనకు ఒకటి తెలుస్తుందండి. ఏమిటంటే ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. అరణ్యకాండంలో రాముడికి పరిచయం చేస్తూ శూర్పణఖ, అయ్యా 3 అన్నదమ్ములు ఉన్నారు, ఒక ఆయన రావణాసురుడు క్రౌర్యం అంతా మూట కట్టుకున్నాడు, ఇంకో రెండో ఆయన ఉన్నాడు కుంభకర్ణుడు, నిద్రాదేవత వరించింది వాణ్ణి నిర్భాగ్య దామోదరుడని ఎప్పుడు పడుకుంటూ 6 నెలలు పడుకుంటాడు. పడుకుంటే ఏకంగా 6 months, మనకి 6 గంటల్లాగనమాట. అలా పడుకుంటుంటాడు అని వాళ్ళ పరిచయం చేస్తూ విభీషణస్తు ధర్మాత్మ నతు రావణ చేష్టిత. ఈ 3లో ఒక ఆయన ఉన్నాడండి విభీషణుడని, మా కులంలో తప్పు పుట్టాడండి బాబు. ధర్మాత్మ చక్కగా రాక్షస వంశంలో పుట్టి రాక్షసుల్లాగా పనిచేయాలి. ధర్మాత్మ పిచ్చి పనులు ధర్మం అంటూ
అక్కర్లేని పనులు చేస్తాడు. నాకు రావణ చేష్టిత, ఏ మాత్రం కూడా రావణ చేస్తా, రాక్షస చేస్తా, ఏమాత్రం కూడా రాక్షస చేష్టలు అనేటువంటిది చెయ్యనే చెయ్యడు. అంటే అదొక పెద్ద లోపాన్ని చెప్పినట్లుగా అన్నమాట. అంటే కిరాత వంశంలో పుట్టినవాడు ధర్మం చేస్తే ఎలా ఆశ్చర్యపోతామో, ఇక్కడ రాక్షస వంశంలో పుట్టినవాడు ధర్మం చేస్తే శూర్పణఖ అంత ఆశ్చర్యపోతుంది. మా బుద్ధులు ఒక్కటి కూడా రాలా, మా కులంలో తప్ప పుట్టాడు వాడు, జాతికి మాత్రమే రాక్షసుడు, చేష్టలలో వాడు రాక్షసుడు కాదు అనేటువంటి దాన్ని విభీషణస్తు ధర్మాత్మా ఎన్నార్గళరే தங்களை விட்டு போவதற்கு முன்றே இவனைக்குடியிலுள்ளாரர் படியல்லன் ఇవనకు వాసి ఎండ్లు అంద వాసి ఎన్నై చొల్లుగిరదు. ఏమ్మా ఏం చేశాడు విభీషణుడు మీకు అని అడుగుతారేమో. ధర్మాత్మ మరక్కుడి అరం సెయ్యక్కైడు ఎన్నదిరే. అదే కిరాత వంశంలో వాడు ధర్మాలు చేస్తున్నట్టు మా వంశంలో వాడు మా పనులు చేయకుండా మంచి మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. గంజాయి వనంలో తులసి మొక్కలా పుట్టాడంటుంది రామాయణం. ఆ రాక్షస వంశంలో విభీషణుడు ఒకడు మంచివాడుగా వచ్చాడు. నాకు రాక్షస చేషిత జాతి మాత్రమే ఇవన్ పక్కలు ఉపజీవిక్కలావదు. జాతికి మాత్రమే రాక్షసుడు. ఊరాల్సొల్లుగల పడియ ఇవలుడయ్యా ప్రేమత్తుకు ఎరువాగయిట్టాన్ అన్నట్లుగా ఇక్కడ ఊరి వారి నింద అంతా భగవత్ ప్రేమకి పెరుమాళ్ళు ఎరువుగా చేశాడు. అంటే ఊరి వాళ్ళు నిందించకపోతే మరిపోయినా వచ్చేదేమో. వాళ్ళు తిడుతున్న కొద్దీ ఓహో అవును కదా అని మళ్ళీ గుర్తుకొస్తూ మనం ఒక విషయం మర్చిపోయాం అనుకోండి, పక్క వాళ్ళు వచ్చి ఒకసారి ఏమండి ఇది అంటే అయ్యో నేను మర్చిపోయాను, నువ్వు చెప్పకపోతే నేను మర్చిపోయేవాడిని అంటామే. అలాగ పొరపాటున ఆళ్వారు నాయకి మరిచిపోయినా ఈ ఊరి వాళ్ళకి ఎట్లతోటి మళ్ళీ గుర్తొస్తున్నాడు అని ఆ వ్యాఖ్యానంలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. ఊరాల్సళ్ళు గనపడియే ఇవనుడై ఎప్రేమత్తుకు ఎరువాగ ఇట్టాన్. ఎరువు అనేది రెట్టింపు చేసినట్టుగా పంటని, నా ప్రేమని వారి నింద రెట్టింపు చేసింది. ఇంకో మాట కూడా అంటారు, ఎరువు ఎప్పుడో ఒకసారి పెడతారు, రోజు ఎరువులు వేశారు. ఆ టైంను బట్టి ఆ పంటను బట్టి అప్పుడప్పుడు ఎరువు పెడతారు. అలా ఊరు వాళ్ళు ఎప్పుడైనా ఎరువు పెట్టచ్చు. నీళ్లు మాత్రం రోజు పెట్టాలి. అమ్మ మాటలు మాత్రం రోజు ఉంటుంది. అది నంబిళ్ళయ్య గారి విశేషం. ఊరార్ పళ్ళిసొల్లెత్తిదరగడాగిల్ ఇవాళ తానం కళ్వాంగి ఇరుక్కాణం. వాళ్ళు మాట్లాడకపోతే మర్చిపోయేదేమో. ఇవాళ మరప్పేనెన్న మండ్రం మరక్క వన్నాదపడి మర్చిపోదామన్నా మర్చిపోనీకుండా స్మారకోటిలే నెప్పరిగడా ఎత్తు గుర్తు చేసే వాళ్ళగా రిమైండర్స్ వస్తూ ఉంటాయి చూడండి. బిల్లులు కట్టకపోతే వరుసగా వస్తూ ఉంటాయి, కట్టాలి అని. అది వచ్చినట్లుగా ఒకవేళ నేను ఎక్కడ మర్చిపోతానో అని ఆ ప్రేమను ద్విగుణీకృతం చేస్తున్నాయి వీళ్ళ తెట్లు. అన్నయ్య ఇత్యాది తాయార మీదకు మున్బెల్లాం ఎన్మగళ్ళు ఎన్నే ఇరుందాள். మా అమ్మ కూడా మొదట్లో మా అమ్మాయి అనుకునేదండి, ఊరారు పడిసొల్ల పక్క పెన్బాయిత్తు ఇవళరిగిరిదు. వాళ్ళందరూ తిట్టడం మొదలెట్టాక ఈవిడికి ఇంత జరుగుతోందా నాకు తెలియకుండా ఇంట్లో అని చెప్పి మా అమ్మ పట్టేసింది విషయం. అన్నయ్య సొల్లుండు తాయారుడయ్య హితవచనం అత్తయ్య నీరాగ పాయిచ్చి తల్లి మాటలే నీరుగా ఉన్నాయి. క్షణం మర్చిపోనిట్లా మా అమ్మ. తప్పే అలా ఉండకూడదే, అలా వెళ్ళకూడదే, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి అని చాదస్తం తల్లులు ఉంటారు కదండి. వినే పిల్లలు ఉండరు, చాదస్తం తల్లులు ఉంటారు. అలా చెప్తూనే ఉన్నా. ఎరువావదు అడిగిలే ఉరికాలే ఎట్టు విడివెద్దరే. ఇదే ఎరువైతే ఎప్పుడైనా ఒకసారే పెడతాము. నీరు మారాములు పాయించవేయడమే. నీరైతే రోజు పోస్తూనే ఉండాలి కదా. అలా ఊళ్ళు వాళ్ళు అప్పుడో ఇప్పుడో అంటున్నారు. మా అమ్మ అయితే చంపేస్తోంది ప్రతిరోజు హితాలు. ఊరారు కాలు పళ్ళి సొల్లి వెడుత్తమనయ్యే
తానూరగత్తుళ్ళే ఇరంగదెప్పోదుం ఒక్క హితం సొల్లా నెట్టవర్. ఆ ఊరి వాళ్ల మాట ఎరువులా అప్పుడప్పుడుంది, అమ్మ మాట రోజు పెట్టే నీళ్లలా నిత్యం నిత్యం నాకు ఆయన్ని గుర్తుకు చేస్తోంది. ఈర నెల్లిత్యాది సంగమాగిరి నెల్ల ఎత్తి. ఏమిటండి, ఏం పంట వేశారండి? ప్రేమ అనే పంటను వేశాం. ప్రేమ అనే ఆశ, కాదలు, ఆ విత్తనాలను జల్లాం ఇందులో. ఇవాళ సంగమిరుక్కుబడి విత్పత్తి పన్నెత్తుం ఇవ్వశెత్తులయా ఎత్తు ములయ్యో ముజుముత్తిం పోందిలా. ఇదిగో ఇదండి ఇవాళ మనం తిరువిరుత్తంలో 60వ పాసురం చెప్పుకున్నామే, సరిగ్గా ఆ పాసురాన్ని ఇక్కడ ఇవాళ వ్యాఖ్యానంలో కూడా మనకు వచ్చిందనమాట. అలాగా పెరుమాన్ మలయ్యో తిరువేంగడమన్నొకరికిండ్రా. మాట మాట్లాడితే తిరుమల తిరుమల అంటోంది అన్నారు కదండి. ఇలాగా కాకతాళీయంగా రెండు ఒక దాంట్లో కలవడం మనకి ఎక్కడో కానీ రాదు క్లాసులో. తిరువిరుత్త పాసురమే నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొഴി పాసుర వ్యాఖ్యానంలో రిఫర్ చేయబడ్డాం. చాలా ప్రత్యేకత అన్నమాట ఇది. కర్కింద్ర వాసికమివళ్ పరమేయండ్రు బాల్యాత్ ప్రభృతి వేరొన్నరియాళ్. చిన్నప్పటి నుంచి ఇంకా దీనికి ఇంకో దృష్టి లేదు. పురంబేసల విషయంగళిల్ సంగముండాయ్. చిన్నప్పటి నుంచి అన్నిటి మీద దృష్టి ఉంటే విరక్తి విరక్క వేండావాయి తివళకు. అది వేరు. ఇప్పుడు మొదటి నుంచి ఈయన మీదే దృష్టి పెట్టుకోవడం వల్ల ఇలా ఉంది. స్వ విషయ జ్ఞానత్తుకు ఉపకారకమాన మూల సుకృతము అవంతానే ఆయిద్. తన జ్ఞానాన్ని పెంచడానికి ఆయన పరిచయమే ముఖ్య కారణమైంది. అంటే నాకు రెండో ఆలోచన లేదు. స్వామికి సంబంధించిన జ్ఞానము మూలం, సుకృతము, మూల సుకృతము, మూల కారణం, అదే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది అని. అంటే ఈ పాసురంలో ఇంత ఆనందంగా చెప్పుకోవడం ఏమిటి అని అంటే, ఎందుకంటే ఒక పంట పొలం యొక్క అభివృద్ధితోటి తమ ప్రేమని పోల్చారండి నమ్మాళ్వారు. ఈ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే. ఈ దేహం మొత్తాన్ని పంట పొలంగా భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అందులో నెంజిని పంట పొలంగా నమ్మాళ్వార్లు చేసుకున్నారు. ఆశని విత్తనాలుగా నాటారు. అమ్మ మాటలని నీటి మూటలుగా పెట్టారు. ఊరివారి మాటలని ఎరువుగా వేశారు. భక్తి అనే పెద్ద పంట పండేస్తోంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలంకారిక ప్రక్రియగా సాగినటువంటి పాసురము. ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. యథావకాశం మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దేవేశం కోలనాదం నథైత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన నిగమ శిరో యోగి భట్టార కౌచ గోవిందం కోరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదురుద్యామునార్యం మౌరది నిధిదే రామ పద్మాక్షనాదం திருவருண்மால் சேனை முதலில் சிடுகோபட்டாது சீரியக்கொண்டார் மணக்காள் நம்பை சென்றாமாள வந்தார் குருமாலாளரர் குருகை பெறா கம்மாமிதராதர் கோவிந்தார் பட்டர் வேதாந்தவன் திருக்கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கே எந்த மாதவர் பத்தனாவர் இவர் அருளாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டிருந்ததில்லையார் வார்பதங்கள் முன்னின்று சேரந்தனவே நமஸ்த தேவராஜாய சதுர்கிராம் நிவாசினே ராமானுஜாய दासस्य सुताय गुणसालने नमः श्रीशैलनाथाय कुंकै नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्य सालने श्रीशैलेश दयापात्रं दीभत्यादि गुणार्णव यतीन्द्र प्रवणं वन्दे रम्यजामातरं मुनिवाळ तिरुवाய்மொழி பிள்ளை மாதுவாழ்வாள் மனவாளமா மனவன்வாழியவன்மாரம் திருவாய்மொழி பிள்ளை மாநத்தோர் தேரும்படி உரைக்கும் ஸ்ரீரங்க சிம்ஹகேச சேவா प्राप्ताखिल द्रविड़ वेद रहस्य जातं श्री गौतमान्वयुतमाश्रित भागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्य सशिष्यमुडैवल्मां भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवदं श्रीलक्ष्मणार्य विबुधं संश्रयेदित्तये ओमस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.